ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్లాన్ రూపొందించారు. జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా చాలా భయాన్ని నీతులు తినడెందుకు నేను ఏమన్నా చీపుగాని అనుకున్నావా, ఫాల్తుగాని అనుకున్నావా? జగన్ ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటారు. అందులో తప్పే ఉంది. జగత కల్పించరు, ఉన్న భద్రతను తొలగిస్తారు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా. మనకుచ్చదవా, మొదలొచ్చి పెదవా, పింజారి ఎదవా, పెదవా. భూస్థాపితం చేస్తామంటారు, చచ్చే వరకు కొట్టాలంటారు, తల నరికితే ఏమవుతుందంటారు. ఏం మాట్లాడుతున్నావురా? తాము అనుకున్న ప్లాన్ ను ఆచరణలో పెట్టడానికి ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక భార్య సాధనలో తనకు తగిలిన ప్రతి దెబ్బతో మరింతగా రాటుదేలాడు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిను మమ్మల్ని తిడితే అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తే ఇంత దూరం దిగుతాది. పై కత్తితో దాడి చేస్తే హత్య చేయడానికే దాడి జరిగిందని నువ్వు ఎదోసులు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడంటే ఎప్పుడు పారిపోతాడు. ఆ మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చంద్రబాబు